ఏమైందయ్యా పా ఓటేసేద్దాం పా. ఏ ఆగే నీకేం తెలియదు ఉట్టిపిచ్చిదాని ఉన్నావు ఆగు. ఇంకెందుకు ఆవిడ ఒకటి అవుతుంది 5 అయితే ఓట్లు బంధు బంద్ అంటేనే ఇంతవరకు ఎవరు రాకపోయా ఏమి ఇవ్వకపోయా ఎవరన్నా ఇస్తారు ఆగు. మనం ఓటేసచ్చినాక ఎవరు ఇయ్యరే ఇక. ఇంకేమి ఇస్తారు 3 రోజులు అవుతుంది ఎవరన్నా ఏమన్నా ఇస్తారు కావచ్చు అని ఇంటి ముంగట గుమ్మం దగ్గరనే కూర్చొని ఉంటాను. ఆన్నే తింటాను ఆన్నే వంటాను ఆన్నే దోమలు కొట్టుకుంటూ ఉంటాను. ఇంకేమి ఇస్తారు 3 రోజుల బట్టి ఇయ్యండి ఇప్పుడు ఇస్తారా? ఏ ఆగవే ఆగు. మనకే పరీక్ష పట్టినట్టు ఇస్తలేరు. ఈ ఇంటోళ్ళకి ఇచ్చినట ఆ ఇంటోళ్ళకి ఇచ్చినట మనకే మరి మనం ఏమనిపించిందో వాళ్ళకి మనకే ఇస్తలేరు పాడుబడి. ఆగే కాసేపు ఆగే. ఆవిడెక్కడిది 3 రోజుల బట్టి సప్లాగా కూర్చునే బదులు పనికి పోతే రోజుకో 1000-3000 వచ్చు. నన్ను ఎటు పోనీయకపోతే అయితే నేను కూలి పనికి పోయినా రోజుకో 500-1500 వచ్చు. మంచిగా 3 రోజులలో 4500 రూపాయలు సంపాదించుకుందాం. ఏదో ఉత్తగచ్చే పైసల కోసం 3 రోజుల బట్టి ఇక్కడనే గుమ్మం దగ్గర పరిగపగా పడుతుంది. నడుపా ఓటేద్దాంపా. అయ్యో అయితే ఎవరు పైసలు ఇయ్యరంటావా? అంటే పైసలు ఇచ్చిన వాళ్ళకి ఓటేస్తావా? ఏ కాదే పైసలు తీసుకున్నా ఇష్టం వచ్చిన వాళ్ళకి ఎత్తా గానీ నువ్వు గట్లెట్టవాలని నీకు ఎవరు తెచ్చిత్తలేరు. అయినా ఉత్తగచ్చే పైసల కోసం ఎందుకు చూస్తావు? కష్టం చేసుకుని అంతకన్నా ఎక్కువ సంపాదించుకోవచ్చు. పా ఓటేసేద్దాంపా నడు. అయ్యో అంతే.